విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ఐదుగురిలో నెక్స్ట్ ఆర్సీబీకి కెప్టెన్ అయ్యేది ఎవరు? బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆర్సీబీ ఫార్మర్ కెప్టెన్ అయిన ఫ్యాబ్ డూప్లెసిస్ ని ఆప్షన్ లో వదిలేసిన తర్వాత ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమానిలో ఈ క్వశ్చన్ అయితే బాగా రైజ్ అవుతుంది. మళ్ళీ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్ అవుతాడా, లేకపోతే మళ్ళీ కేఎల్ రాహుల్ హోమ్ టౌన్ కి వచ్చి ఆడతాడా, లేకపోతే పంతుని పిక్ చేసుకుంటారా, లేకపోతే డిఫెండింగ్ ఛాంపియన్ కెప్టెన్ ఆప్షన్ లోకి వచ్చాడు ఆర్సీబీ ఇతన్ని పిక్ చేసుకుంటే ఆర్సీబీని ఛాంపియన్ చేస్తాడా? ఫ్యాబ్ డూప్లెసిస్ కి కరెక్ట్ గా సరిపోయేది జాస్ బట్లర్, ఇతడు కూడా ఆప్షన్ లోకి వచ్చాడు. మరి ఇతన్ని పిక్ చేయాలా అన్న క్వశ్చన్ ఎన్నెన్నో వినిపిస్తున్నాయి. సో ఈ ఐదుగురు గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. ఆర్సీబీకి నెక్స్ట్ కెప్టెన్ అయ్యే అర్హత ఎవరికి ఉందని. సో అంతకన్నా ముందు హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. గైస్, ఇది మన కొత్త ఛానల్. మన పాత ఛానల్ అనేది 40,000 సబ్స్క్రైబర్స్ దగ్గర హ్యాక్ అయింది. సో ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో మన ఛానల్ ని ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే, నెంబర్ 1 విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ నుంచి ఆర్సీబీని వెంట పెట్టుకొనే ఉన్నాడు. మరి ఈసారి ఫ్యాబ్ డూప్లెసిస్ ప్లేస్ లో కొత్తగా ఆర్సీబీకి కెప్టెన్ అవుతాడా విరాట్ కోహ్లీ అంటే డెఫినెట్లీ నాట్. రూమర్స్ అయితే ఎన్నో వస్తున్నాయి ఆర్సీబీకి కెప్టెన్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ అని. కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే విరాట్ కోహ్లీ పిచ్చి పీక్స్ లో ఉన్నప్పుడే తన ఆర్సీబీ కెప్టెన్ ను వదిలేశాడు. అండ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ T20 క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిపోయారు. మళ్ళీ తిరిగి ఆర్సీబీ జట్టు పగ్గాలు చేపడతాడా అంటే అది క్వశ్చన్ మార్కే. డెఫినెట్లీ నాట్ అనే సంకేతాలే వినిపిస్తున్నాయి. సో ఇఫ్ కేస్ విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కాకపోతే నెక్స్ట్ ఆర్సీబీకి ఆప్షన్ లిస్ట్ లో కేఎల్ రాహుల్, జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అయితే ఉన్నారు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ గురించి చూద్దాము. కేఎల్ రాహుల్ ఇది ఆర్సీబీ టీమ్ లో ఒక పెద్ద పేరు అని చెప్పుకోవాలి. ఐపీఎల్ రిటెన్షన్స్ ముందు నుంచే కేఎల్ రాహుల్ సొంత జట్టులోకి వస్తాడు అనే ఎన్నో వార్తలు అయితే వినిపించాయి. అది కూడా ఆర్సీబీకి కెప్టెన్ అని ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మరి కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ని ఆర్సీబీ పిక్ చేసుకుంటుందా అంటే ఆర్సీబీకి ప్రెసెంట్ అయితే ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో దినేష్ కార్తిక్ రిటైర్డ్ అయిపోయారు. సో మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కావాలి. అండ్ కేఎల్ రాహుల్ లో వికెట్ కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఏ పొజిషన్ లో అయినా చేస్తాడు. లైక్ ఓపెనింగ్, 1 డౌన్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్ గా కూడా వస్తాడు. అండ్ అంతకు మించి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా కేఎల్ రాహుల్ కు ఉంది. సో ఇలాంటి ప్లేయర్ అయితే ఆర్సీబీకి ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతాడు. అండ్ అందులో బెంగళూరు లోకల్ ప్లేయర్. అండ్ ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ కూడా లోకల్ ప్లేయర్స్ ని ఆర్సీబీ టీమ్ లోకి తీసుకోవాలని ఒక మంచి ప్రెషర్ అయితే ఇస్తుంది. సో డెఫినెట్లీ కేఎల్ రాహుల్ పేరు అయితే అండర్లైన్ చేసి అయితే ఉంటుంది ఆర్సీబీ కెప్టెన్ గా. అండ్ నెంబర్ 3 రిషబ్ పంత్. అండ్ ఈసారి మెగా ఆప్షన్ లో అతిపెద్ద పేరు రిషబ్ పంత్. పంత్ పైన ఎందరో కళ్ళు ఉన్నాయి. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ చేయగలగా మల్టీ డైమెన్షన్ ఆటగాడు. సో ఈ పంత్ కోసం సిఎస్కే, ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. కానీ పంత్ అయితే 20 crores కన్నా ఎక్కువ ఈ మెగా ఆప్షన్ లో పలికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆర్సీబీ దగ్గర అంత అమౌంట్ ఉంది. ఈవెన్ పంజాబ్ దగ్గర కూడా ఎక్కువ అమౌంటే ఉంది. కానీ ఈ రెండు జట్లలో పంత్ని చేజిక్కించుకునేది ఎవరో అని ఆప్షన్ లోనే తెలుస్తుంది. సో ఆర్సీబీ కన్నా అయితే పంత్ మీద కూడా ఉంటుంది. ఈవెన్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరికి సేమ్ స్టాట్స్, సేమ్ మల్టీ డైమెన్షన్ ఆటగాళ్లే కాబట్టి ఇద్దరి మీద కన్నేసి ఉంచుతారు. ఎవరు చీప్ గా వస్తే వాళ్ళని పిక్ చేస్తారు. అండ్ నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్. ఒక మంచి అండర్ రేటెడ్ కెప్టెన్. లాస్ట్ సీజన్ లో కేకేఆర్ టీమ్ ని ఛాంపియన్ గా చేశాడు. అండ్ ప్రెజెంట్ సీజన్ లో ఆర్సీబీకి కప్పు లేదు. మరి ఆర్సీబీ టీమ్ కి కప్పు కావాలంటే ఇలాంటి ఒక కెప్టెన్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ అలాంటి కెప్టెన్ ఆప్షన్ లోకి వచ్చాడు. ఇఫ్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఆప్షన్ లో హై ధరకపోతే ఆర్సీబీ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ మీద కన్ను వేసే ఉంచుతుంది. ఎందుకంటే కేకేఆర్ ని డిఫెండింగ్ ఛాంపియన్ చేశాడు, ఢిల్లీని ఫైనల్స్ కి తీసుకెళ్లారు. ఇలాంటి కెప్టెన్ ఎగ్జాక్ట్లీ ఆర్సీబీకి ఖచ్చితంగా సూట్ అవుతాడు. ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలంటే ఇలాంటి కెప్టెన్ ని బ్యాకప్ చేయాలి. ఒక మంచి బ్యాటింగ్ రికార్డ్, ఒక మంచి ప్లేయింగ్, విన్నింగ్ యాజ్ ఎ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్కి అయితే ఒక మంచి పేరు అయితే ఉంది. సో ఖచ్చితంగా శ్రేయస్ అయితే ఆర్సీబీ జట్టుకు కెప్టెన్ అయితే ఆర్సీబీ జట్టును ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే తీసుకొని పోతాడు. అండ్ నెంబర్ 5 జాస్ బట్లర్. ఈ నలుగురు ప్లేయర్ల తర్వాత యాజ్ ఎ కెప్టెన్ గా జాస్ బట్లర్ పేరు అయితే పరిశీలనలోకి వస్తుందంట. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్లస్ జాస్ బట్లర్ ఓపెనింగ్ ఇస్తే వీళ్ళిద్దరిది ఒక డైనమిక్ కాంబినేషన్. ఫ్యాబ్ డూప్లెసిస్ లాంటి కాంబినేషన్ మళ్ళీ తిరిగి ఆర్సీబీ జట్టులో పొందే అవకాశం ఉంది. సో జాస్ బట్లర్కి అయితే యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి ఐపీఎల్లో. ఇన్ కేస్ ఈ నలుగురు కాకపోతే
జాస్ బట్లర్ పేరు అయితే పరిశీలనలో లో ఉంది ఆర్సీబీ జట్టు కెప్టెన్ గా. సో మరి ఈ 5 ప్లేయర్స్ లో ఆర్సీబీ కెప్టెన్ ఎవరవుతారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.